గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పడంలో ఇలాంటి ఆలయాల పాత్ర ఎంతో కీలకమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. సోమవారం పెద్దపురం మండలం కట్టుమూరు గ్రామంలో ఉన్న పురాతన చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన శ్రీ కేశవ పట్టాభిరామస్వామి వారి ఆలయం పునర్నిర్మాణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీ కేశవ పట్టాభిరామస్వామి వారి విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి కాట్నం జగన్మోహన్ సాలువతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆలయంలో బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అర్చకులు సాంప్రదాయబద్ధంగా యాగశాల కార్యక్రమాలు హోమాలు నిర్వహించగా అనంతరం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ పురాతన దేవాలయాలు పునర్నిర్మాణం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు తరతరాలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పడంలో ఇలాంటి ఆలయాల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలిచే ఈ ఆలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ మహోత్సవానికి గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు. ధ్వజస్తంభంలో పంచలోహాలు సమర్పించి శిఖర దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామానికి మరింత శోభ తీసుకుని వస్తాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దుళ్ళ మహిళేశ్వరి నాగేంద్ర, నీటి సంఘం ప్రెసిడెంట్ బాదిరెడ్డి రామకృష్ణ, సామలకోట మండల యువత అధ్యక్షులు మల్లిరెడ్డి బుచ్చిరాజు, కట్టమూరు గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అడవ శివ, గంగాధర్, చెన్నం వెంకటబాబు, మాదిరెడ్డి దత్తకుమార్, దిలీప్, పాలశెట్టి రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు మరి ఎక్కడైతే మెడ వరకు కూడా ఒక మనిషిని ప్రాణాలు తీసేటప్పుడు ఏ విధంగా మరి దుందడుగు చర్యలు పాల్పడతారో ఆ దుండగులు మరి సాక్షాత్తు శ్రీరాముల వారిని కూడా మెడ దగ్గర నరకవేసి మరి ఏదైతే పాపానికి మూడగొట్టుకున్నటువంటి గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితుల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి సుఖశాంతులతో ఉండాలని మరి గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలని శుద్ధి చేసే దిశగా ఈరోజు రాముల వారిని కానీ సీతాదేవి లక్ష్మణుల వారిని రామతీర్థంలో మొదలుకొని మరి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి సింహాచలం కానీ అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు, అన్నవరం సత్యనారాయణమూర్తి దేవాలయం, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో మరి పాదగయ క్షేత్రం కుక్టేశ్వర స్వామి దేవాలయం వద్ద ఈరోజు మేము అందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తర్వాత కాకినాడ భానుగుడి దగ్గర నుండి మరి ద్రాక్షారామంలో ఈరోజు ఈ విగ్రహాలని మరి నిమజ్జనం అంటే జల కోటిపిల్లిలో గోదావరిలో ప్రముఖ మరి నదీ జలాలైనటువంటి గోదావరిలో నిమజ్జనం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మేమందరం కూడా మరి మాజీ శాసనసభ్యులు పెండెం దొరబాబు గారు, మరి మా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు వరలక్ష్మి గారు, అలాగే జనసేన పార్టీ, బీజేపీ కూటమి నాయకులు అందరూ కలిపి ఇక్కడ స్వామివారికి ఈవో గారి యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా